నమస్తే. విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి కేసు డెత్ మిస్టరీగా ఉండిపోయింది. మరి ఈ కేసులోన పోలీసులు అనేక వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ కేసుని ఛేదిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలోన తల్లిదండ్రుల్ని కూడా ముస్సోరికి పిలిపించారనే వార్త వినిపిస్తోంది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీనిలోనే. ఆవిడ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కూలంక్షంగా చేయిస్తూ ఉన్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది. సో అసలు ఇప్పుడు గాయత్రి కేసు ఎలాంటి కండిషన్ లో ఉంది, అప్డేట్ ఏంటి? సో ఇది మనం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. సార్ నమస్తే సార్. రాధా గాయత్రి కేసు మనం గత బేబీ జాహ్నవి కేసు ఎట్లాగో సో వెంటనే మనకి ఈ కేసు కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు అనిత ఎంటర్ అయ్యారు అని అంటూ ఉన్నారు. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఏ రకంగా దీన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు, ఏమైనా క్లూస్ దొరికాయా? లాస్ట్ మంత్ 14th నైట్ వీళ్ళు అక్కడ కియానా అనే ఒక హోటల్లో దిగారు. ముస్సోరి అండ్ ధనౌలి అనే ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ ఈ దాని ఏమంటారు హోమ్ స్టేలో దిగారు, బ్లిస్ అనే హోమ్ స్టేలో. తర్వాత మార్నింగ్ 3:30 వరకు వాళ్ళు కేక్ కట్ చేసుకోవడం, రెడ్ వైన్ తాగడం చేశారు. మార్నింగ్ 3:30కి నిద్రపోయారు. 6 గంటలకి శ్రీచరణ్ అనే అబ్బాయి అంటే భర్త లేచాడు. భార్య న్యూడ్గా రక్తం కక్కుకొని పడి ఉంది. సో ఆ అబ్బాయి కేకలేశాడు. వాళ్ళు హోమ్ స్టే వాళ్ళు వచ్చారు, పోలీసులకు ఫోన్ చేశారు. ముస్సోరి పోలీసులు విత్ అంబులెన్స్ వచ్చారు. అంబులెన్స్లో ఉన్న ఫార్మసిస్ట్ చనిపోయిందని ప్రకటించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సస్పిషియస్ డెత్ అని అనుకున్నారు. పోస్ట్ మార్టంకి వెళ్ళింది. ఇవన్నీ జరిగాయి. ఈ లోపల గాయత్రి వాళ్ళ తల్లిదండ్రులకి విషయం తెలిసింది. వీళ్ళు విశాఖపట్నంలో ఉంటారు, సుధాకర్ అండ్ సత్యవతి. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అప్పుడేమీ ఆరోపించలేదు. అయితే మరుసటి రోజు వీళ్ళు ఇతనే చంపేశాడని ఆరోపించారు. దీనికి కారణం ఏంటంటే ఇతను లాస్ట్ ఇయర్ నవంబర్లో పెళ్లి జరిగితే అప్పుడు ఈ అమ్మాయి మీద అనుమానాలతో అతను వేధించాడని, మానసికంగా బాగా ఇబ్బంది పెట్టాడని, సో అందువల్ల ఇతనే చంపుంటాడు అనే యాంగిల్లో వీళ్ళు చేశారు. అయితే ఆ తర్వాత కూడా శ్రీచరణ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ శ్రీచరణ్ మళ్ళీ కార్యక్రమానికి కూడా, అంత్యక్రియలకు కూడా వైజాగ్ వచ్చాడు. అప్పుడు కూడా మీడియాతో కూడా మాట్లాడాడు. నేను బిగినింగ్లో మా ఇద్దరి మధ్య కొంత ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాని తర్వాత సర్దుకున్నాయి. ఇప్పుడు మా అమ్మాయి మా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుంది, మేమిద్దరం కలిసే వచ్చాము. అంత ఇది ఉంటే అమ్మాయి నాతో కూడా రాదు కదా నా బర్త్డే జరపడానికి. కాబట్టి అమ్మాయిని నేను చంపలేదు, అమ్మాయికి బ్రెయిన్ క్లాట్ లేకపోతే స్ట్రోక్ వచ్చింది, దానివల్ల చనిపోయింది అనేది అతను చెప్పాడు. అయితే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎటువంటి ఎక్స్టర్నల్ గాయాలు లేవని తెలిసింది. ఎప్పుడైతే తల్లిదండ్రులు సుధాకర్ అని ఆయన తండ్రి ఎక్స్ మిలిటరీ కాబట్టి ఆయన మిలిటరీ వింగిలో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రెజర్ వచ్చింది. ఇటు వైజాగ్ ఎస్పీని కలిశాడు, తర్వాత అక్కడ వెళ్ళి ఉత్తరాఖండ్ డీజీపీని కలిశాడు. ఇలాగ ఆయన ప్రెజర్ చేయడంతో ఒక రకంగా పోలీసులు కదిలి దీన్ని 103 BNS అంటే హత్య కేసుగా నమోదు చేశారు. ఎప్పుడైతే హత్య కేసు నమోదు చేశారో ఈ అబ్బాయి ఎస్కేప్ అయ్యాడు శ్రీచరణ్. అయితే అతను తెలివిగా ముందే అడ్వకేట్ని పెట్టుకున్నాడు. అడ్వకేట్ ద్వారా అక్కడ పోలీసులతో టచ్లో ఉన్నాడు. సో ఇప్పుడు దీని కేసుకి సంబంధించి ఒక 12th అనితను కలిశారు వీళ్ళు వెళ్ళి. అనిత కూడా ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడింది. అట్లాగే చంద్రబాబు కూడా మాకు చెప్పాడు, ఈ కేసుని లీగల్గా మీకేం హెల్ప్ కావాలన్నా లేకపోతే ఏ రకమైన హెల్ప్ కావాలన్నా గవర్నమెంట్ చేస్తుందని అనిత కూడా హామీ ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే కొత్త విట్నెస్ ఒకటి వచ్చింది. మీరు రండి అని వీళ్ళని డెహ్రాడూన్కి పిలిచారు తల్లిదండ్రులు, గాయత్రి తల్లిదండ్రులు. సో వీళ్ళు డెహ్రాడూన్కి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ కొత్త సాక్ష్యం అయింది. అంటే ఇప్పటి వరకు మనకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం ఎక్స్టర్నల్ గాయాలు లేవని చెప్పారు తప్ప కాజ్ ఆఫ్ డెత్ ఇప్పటి వరకు తెలియదు. అంటే అతను చంపుంటే ఎలా చంపాడని వీళ్ళు అంటున్నారంటే విషం ఇచ్చి చంపారని వీళ్ళు అంటున్నారు. సుధాకర్ వాళ్ళ మదర్ సత్యవతి విషం ఇచ్చి చంపుంటే టాక్సికాలజీలో అది తెలియాలి, విసరాలో తెలుస్తుంది. సో విషం ఉందా లేదా తెలుస్తుంది. విషం ఉంటే దేంట్లో ఆ విషం ఏంటి అదన్నదో తెలుస్తుంది. లేదు అమ్మాయిని దిండు అంటే మందు తాగారు కాబట్టి దిండు అది మీ చంపుంటే అది కూడా తెలిసిపోతుంది. సఫోకేషన్ వల్ల చనిపోయిందనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అవి తెలిస్తే ఇతను హత్య చేసినట్టు లెక్క. లేదనుకో అమ్మాయికి ఏమన్నా మెడికల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వీళ్ళు వయాగ్రా వాడారు అని చెప్తున్నారు, లేకపోతే అమ్మాయికి లో బీపీ అనే అబ్బాయి చెప్తున్నాడు, వీళ్ళేమో అమ్మాయికి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదని చెప్తున్నారు.
మరోపక్క అత్తమామ అంటే శ్రీచరణ్ వాళ్ళ నాన్న అమ్మ దుర్గాప్రసాద్ సీతాలక్ష్మి వాళ్ళిద్దరూ నా కొడుకు చంపుండే అవకాశం లేదు, నా కొడుకు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతను అదేంటి బిట్స్ పిలానీలో చదివాడు, పర్ఫెక్షనిస్ట్ అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప చంపే వ్యవహారం లేదు, ఒకవేళ చంపుంటే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం మా కొడుకు చంపినాడని తేలితే అని వాళ్ళు అన్నారు. మా కాంటాక్ట్లో కూడా లేదన్నారు. వాళ్ళిద్దరుగానే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అడ్వకేట్ తీశాడు. అంటే అడ్వకేట్ టచ్లో చరణ్ ఉన్నాడు, అడ్వకేట్ ఏమో పోలీసుల టచ్లో ఉన్నాడు. అంటే పోలీసులు ఇది హత్య అని నిర్ధారణ చేసుకునే లోక ఈ అబ్బాయిని అరెస్ట్ చేయదలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఎప్పుడైతే అనిత ఇన్వాల్వ్ అయ్యి హోంమంత్రి అక్కడ డీజీపీని మాట్లాడిందో అక్కడ ఐఓని చేంజ్ చేశారు. ఇప్పుడు కొత్త ఐఓ సంపూర్ణానంద్ గైరోల్ అని కొత్త ఐఓని పెట్టారు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని. సో ఈ కొత్త ఐఓ వచ్చినాక తల్లిదండ్రులు పిలిపిస్తున్నారు. మరి కొత్త సాక్ష్యం ఏమైనా దొరికిందా, ఆ సాక్ష్యం ఏమై ఉండొచ్చు. నాకు తెలిసి ఆ సాక్ష్యం శ్రీచరణే చంపినట్టుంటే ఈ పాటి శ్రీచరణ్ని వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళే. శ్రీచరణ్ పట్టుకోలేనంత పరిస్థితి ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్వకేట్ టచ్లో ఉన్నాడు శ్రీధర్. రెండోది వాళ్ళకి కానీ అరెస్ట్ చేస్తారని భయం ఉంటే ఈ పాటికి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసి ఉండాలి, అది కూడా వేయలేదు, శ్రీచరణ్ వేయలేదు. అంటే ఎక్కడో ఏదో కొడుతుంది. శ్రీచరణ్ హత్య చేస్తుంటే ఈ పాటికి పోలీసులు కూడా, ఎందుకంటే 17 రోజులు అయిపోయింది ఇప్పటికీ, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ కానీ దొరుకుంటే పోలీసులకి శ్రీచరణ్ పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అడ్వకేట్ టచ్లో ఉన్నాడు కాబట్టి పట్టుకోవడం పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది హత్య కాదు, వేరే పద్ధతిలో చనిపోయింది అనేమన్నా పోలీసులకి తెలిసి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి పిలిపించారా? ఎందుకంటే చెప్పడం అంటే ప్రూవ్ చేయాలి. సో టాక్సికాలజీ అండ్ దీంట్లో ఒకవేళ చంపేసి ఉంటే మాత్రం శ్రీచరణ్ ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, కేసు కూడా సివియర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇట్లాంటి కేసుల్లో కోర్టులో ప్రూవ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇదేమి కత్తితో ఇంకో దాంతో పొడి చంపింది కాదు. విషం ఇచ్చాడు అనేది తెలియాలంటే విషం ఉండాలి, టాక్సికాలజీలో రావాలి, లేదంటే దిండు, వేరే మార్గం ఉన్నాయి. అంటే ఇతను అక్కడైతే వీళ్ళు ట్యాబ్లెట్లు అయితే వాడారని చెప్తున్నారు. ఆ ట్యాబ్లెట్లు ఏంటి, వయాగ్రా లాంటివి కూడా వాడారు అనేది పోలీసులు బిగినింగ్లోనే చెప్పారు, అలాంటివి దొరికాయని. అంటే ఈ మధ్యకాలంలో యూత్ కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఆందోళన ఉంటుంది, ఆందోళన ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మనకి చాలా కేసులు చూస్తే ఈ వయగ్రా ఈక్వలెంట్ సయగ్రా అంటారు ఇండియాలో, సైగ్రా లాంటివి చాలా ఉన్నాయి. అవి వాడేసే వాళ్ళు బాగా కనిపిస్తున్నారు. మామూలుగా అయితే అవి ఒక ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు వాడితే ఒక అర్థం ఉంది, యూత్ కూడా వాడేస్తున్నారు. రెండోది ఎవరో డాక్టర్లు వీడియోలు యూట్యూబ్లో డాక్టర్లు పెట్టి చూసేసి వాడేస్తున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి పర్సనల్ గా వాడకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, మనకి సూట్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ టాబ్లెట్లు వేసుకుంటే ఇది వాడకూడదు. బీపీ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి ఇది కానీ వాడితే వాళ్ళు చనిపోతారు. మినిమం 24 అవర్స్ కానీ 32 అవర్స్ కానీ ఆపేసి అప్పుడు వాడాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు నేను ఇలా చెప్పానని 24 అవర్స్ ఆగి వాడడం కూడా కరెక్ట్ కాదు. డాక్టర్ని అడగాలి, వెళ్ళి కన్సల్ట్ చేసి కార్డియాలజిస్ట్ని, సార్ ఇలా నాకు ఇష్యూ ఉంది, నేను ఈ టాబ్లెట్లు వాడచ్చా అని తనకున్న ఇష్యూస్ అని చెప్పి అప్పుడు డాక్టర్ జాగ్రత్తలు చెప్తాడు, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, అసలు వాడద్దా వాడకూడదా, ఇవన్నీ చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. అట్లాగే పార్ట్నర్తో కూడా చెప్పాలి. చాలామంది పార్ట్నర్కి తెలిస్తే మళ్ళీ అక్కడ ఇతనికి నామోషి, అందుకని పార్ట్నర్కి చెప్పకుండా ఇతనే ఏదో సొంతంగా అంత పర్ఫార్మెన్స్ ఉన్నట్టుగా నమ్మించడానికి కూడా చాలా మంది చేస్తారు. అప్పుడు సడన్ గా ఏమైనా అయితే పార్ట్నర్కి అర్థం కాదు వీడికి ఏమైందని. సో అందుకని ఇదేంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి పార్ట్నర్స్ మధ్య, ఇవన్నీ చేయాలి. మరి అట్లాంటిది ఏదన్నా జరిగిందా ఇక్కడ తెలీదు. ఇదైతే ప్రెజర్ అయితే తీవ్రంగానే ఉంది. ఐఓను కూడా మార్చారు కాబట్టి ఇప్పుడు ఐఓ కూడా అదే పనిలో ఉంటాడు. కాకపోతే ఇక్కడ డౌట్ నాలాంటి వాడికి ఏంటంటే శ్రీచరణ్ని తెలిసి కూడా ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోవట్లేదు, లేదా అదుపులోనే ఉన్నాడా శ్రీచరణ్ చెప్పకుండా, అంటే బయటికి చెప్పకుండా శ్రీచరణ్ని తమ అదుపు ఇతనే వాలంటరీగా వెళ్ళి సార్ నేను చంపలేదు, నేను మీకు కోఆపరేట్ చేస్తాను, అయితే అరెస్ట్ చూపించకండి ఇప్పుడే, నాకు కెరీర్ పాడవుతుంది అని కూడా అడ్వకేట్ ద్వారా వెళ్ళుండొచ్చు. లేకపోతే పోలీసులు పట్టుకోకుండా ఉండే అంత ప్రసక్తి లేదు. కాబట్టి ఈ కేసులో తల్లిదండ్రులు
ఏమన్నా ఎక్కువగా అంటే తన కూతుర్ని వీడియో చంపేస్తుంటారు, నమ్మినాక ఇంకా అదే యాంగిల్లో ఉంటారు వాళ్ళు. అవును. కానీ పోలీసులకి అట్లా కాదు, పోలీసులకి సైంటిఫిక్ ఎవిడెన్స్, కోర్టుకి సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. మరి అది ఉందా లేదనేది తేలాలి. రైట్ సార్, థ్యాంక్